అందరికీ నమస్తే। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతోటి సమావేశమయ్యారు। సీక్రెట్ గా మీటింగ్ జరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో ప్రధానంగా వినపడతా ఉంది। ఇక సీనియర్ జర్నలిస్టులు గాని రాజకీయ విశ్లేషకులు కూడా మరి ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో అయితే పార్టీ అధికారంలో ఉందో ఆ ముఖ్యమంత్రులను పిలిచి ఒకరి తర్వాత ఒకరితోటి సీక్రెట్ గా సమావేశం అయితే నిర్వహించారు। ప్రధానంగా రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నది, మనం అధికారంలో ఉన్నాం, అక్కడ ప్లస్ లో ఉన్నామా మైనస్ లో ఉన్నామా, మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తొందరపడి మన పార్టీలో జాయిన్ చేసుకోవద్దు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రతి దాన్ని క్లుప్తంగా కూడా మాట్లాడడం జరిగింది, లోతుగా మరి పరిశీలించడం జరిగింది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వినపడతా ఉంది। మనం చూసుకున్నట్లయితే 10 ఎమ్మెల్యేల మార్పు, 10 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు। బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి 10 ఎమ్మెల్యేల గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది। మరి ఎవరిని కూడా తొందరపడి ఒక పోస్ట్ కూడా మనం చూసినాం, మల్లికార్జున ఖర్గే గారు కూడా అనవసరంగా వేరే పార్టీ వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళని మా పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పి సీదా ఒక మాట చెప్పేసినట్టు కూడా సోషల్ మీడియాలో ఆ పోస్ట్ మనకు కనపడతా ఉంది। చూసుకున్నట్లయితే మరి దేనికోసం ఎవరిని ఉద్దేశించి ఆ మాట మాట్లాడిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి సమావేశంలోనే తెలంగాణను ఉద్దేశించే మాట్లాడారని చెప్పేసి కూడా ప్రధానంగా కనబడతా ఉన్నది। మరి 10 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే మనకి 66 మంది ఎమ్మెల్యేలు ఉంటే గతంలో కేసీఆర్ 88 స్థానాలు గెలిచినటువంటి ఒక సందర్భంలో వాటిని 100 చేసిండు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి దాన్ని మనసులో పెట్టుకొని మనం కూడా సంఖ్య పెంచుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి దాదాపుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు। ఆ తర్వాత కంటోన్మెంట్ లో హైదరాబాద్ సిటీలోని కంటోన్మెంట్ లో కూడా మరి ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ చనిపోయారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యానందిత గారు, అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్ళింది। సో దాదాపుగా 76-77 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చేరువైనవి। సో 39 స్థానాలకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 11 పోతే 28 స్థానాలకే ప్రస్తుతం కేసీఆర్ తో కలిపి 28 స్థానాలకు ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతా ఉంది, ఎమ్మెల్యేలను తీసుకున్నాం కాబట్టి మరి ఎమ్మెల్యేలను నిజంగానే ఇష్టపూర్వకంగానే వస్తున్నారా లేకపోతే కేసీఆర్ పంపిస్తున్నారా అనేటటువంటి అంశాలని లోతుగా మాట్లాడారు। ఇక్కడ నుంచి ఏదైనా ఎమ్మెల్యేని తీసుకోవాలంటే మాత్రానికి అసలు తీసుకోవద్దు, మరి రేవంత్ రెడ్డి గారు ఒకరి తర్వాత ఒకరిని ఎట్లయితే తీసుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నారో ప్రతిపక్ష హోదానే లేకుండా చేస్తాం అని చెప్పేటటువంటి ఆలోచనతో ఉన్నారో ఆ ఆలోచనని కూడా బంద్ చేసుకోవాలి। ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఉంటారో పోతారో తెలియదు, ఇవాళ అధికారం ఉంది కాబట్టి వస్తా ఉన్నారు, మరి అలా కష్టతరం మళ్ళీ కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగానే వీళ్ళు ఉంటారా ఉండరా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, ఎవరిని పెడితే వాళ్ళని ఎమ్మెల్యేలు తీసుకుంటే మళ్ళీ తర్వాత వాళ్ళు అవతలకు వెళ్ళిపోతే చాలా పెద్ద మైనస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి ఎమ్మెల్యేలని తీసుకోవడానికి ఆస్కారం లేదు అని చెప్పి చెప్పినట్టు కూడా ప్రధానంగా కనబడతా ఉంది। ఇక ఎమ్మెల్యేలను తీసుకోకపోవడం, 10 మంది ఎమ్మెల్యేల మార్పు గురించి ఇక నుంచి మార్చాలంటే మాత్రానికి ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పడంతో పాటు హైడ్రా తెలంగాణ విషయానికి వచ్చేసేసి వచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటంటే హైడ్రా అసలు మనకి ఎంతవరకు ప్లస్ అయింది ఎంతవరకు మైనస్ అయింది। ఇప్పుడు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ప్రధానంగా సిటీలో కాంగ్రెస్ పార్టీ కొంత మైనస్ ఉన్నది కాబట్టి మరి హైడ్రా ప్లస్సా మైనసా, మనం ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నామని చెప్పి హైడ్రా గురించి కూడా ప్రధానంగా వినపడిందట। హైడ్రా గురించి ఎంతో మంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే వెళ్ళిందో వాళ్ళు కూడా అనేక మంది హైడ్రాను అనవసరంగా తీసుకొచ్చిండ్రు, హైదరాబాద్ లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి సాక్షాత్తు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇక పెద్ద నాయకులు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా హైడ్రాన్ తీసుకొచ్చి తప్పు పని చేసింది కాంగ్రెస్ పార్టీ, దానివల్ల పెద్దగా వచ్చింది ఏం లేదు, ఒక దాదాపుగా ఒక 40% అన్న ప్లస్ అయిందో లేదో తెలియదు, 40% అన్న ప్లస్ అయిందో లేదో తెలియదు, కానీ ఎక్కువ శాతం మైనసే వచ్చింది హైడ్రా గురించి। ఇలా హైదరాబాద్ కొంత అభివృద్ధిలో ముందుకు పోతుందంటే ఇలా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఏమన్నా కంపెనీ వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది। అది కూడా నేషనల్ మీడియాలో కూడా హైడ్రా ఫెయిల్ అయింది,
మరి బాధితుల ఇల్లులు కూలగొడతా ఉన్నారు, మధ్యతరగతుల ఇల్లులు కూలగొడతా ఉన్నారు అని చెప్పి హైడ్రా గురించి కూడా ప్రధానంగా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత రావడంతో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి మరి ఏదైతే సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, మరి స్థానిక సంస్థల ఎన్నికల కోసం మనం రెడీ ఉన్నామా లేదా? ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నది ఏంటి అని అంటే, ఉన్న రాష్ట్రంలో అయినా సరే, అధికారంలో ఉన్న రాష్ట్రం అయినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే ఎక్కడ ప్లస్లు ఉన్నాయి, ఎక్కడ మైనస్లు ఉన్నాయి అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి క్లుప్తంగా ముఖ్యమంత్రి గారితో కూర్చొని మాట్లాడడం జరిగిందట. ఈ సందర్భంగా ఇక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు పదవి ఉంటుందా ఊడుతుందా అనేటటువంటి విషయాలు కూడా కొన్ని క్లారిటీగా వచ్చినట్టు కూడా కనపడతా ఉంది. ఇప్పట్లో ముఖ్యమంత్రి మార్పు అయితే లేదు. గత కొన్ని మరి 6 నెలల సంవత్సరమా లేకపోతే ఇంకా సుదీర్ఘ కాలము కావచ్చు. సో ఇప్పుడైతే ముఖ్యమంత్రిని మార్చేటటువంటి అవకాశం లేదు అని, ఎందుకంటే నిన్న కూడా మనం అన్ని దినపత్రికల్లో చూసినాం. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా క్లియర్ గా చెప్పిండు, ముఖ్యమంత్రిని అసలు మార్చేటటువంటి ప్రసక్తే లేదని చెప్పి. కాంగ్రెస్ పార్టీ ఇంకో సీనియర్ నాయకుడు కూడా చెప్పిండు, కావాలంటే 2028లో బీసీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మాత్రానికి మార్చేటటువంటి ఆలోచన లేదు అనేటటువంటి విషయం కూడా ఈ మీటింగ్ లో కొంత మరి మాట్లాడినట్టు కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడతా ఉంది. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, హైడ్రా, వీటి విషయాల మీద మాత్రానికి లోతుగా మాట్లాడారు అనేది ప్రధానంగా వినపడతా ఉన్నది. ఇక మరి ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు మెయిన్ కాన్సెప్ట్ 10 మంది ఎమ్మెల్యేలకు ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయింది. ఆల్రెడీ హైకోర్టు నుంచి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు, స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా హైకోర్టుకు పోయారు. సో హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు కూడా మరి ఏం చేస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి నిర్ణయం తీసుకోవట్లేదు అని స్పీకర్ మీద కూడా క్లారిటీగా చెప్పింది. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఖచ్చితంగా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మన ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ పదే ఇప్పటికీ మొన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అదే మాట్లాడిండు, ఇలా తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడిండు. ఫస్ట్ మాట అదే ఉంటా ఉంది, ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అంటే ఏం జరగబోతా ఉంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరైనా సరే కేసీఆర్ పంపిస్తేనే వచ్చిర్రా అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తా ఉన్నాయి. అందుకే మీరు సైలెంట్ గా ఉండండి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాత్రానికి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఉంటారా ఊడతారా ఎన్ని రోజులుగా పోతుందో తెలవదు కాబట్టి, ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా మరి ఏదో ఒక తీర్పు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రం మన చేతిలో ఉన్నది కాబట్టి పరిపాలన చాలా జాగ్రత్తగా పోవాలి. హైడ్రా కొంత ఫెయిల్ అయింది. సో ఎమ్మెల్యేలు తీసుకునేటువంటి విషయంలో కూడా ఆవేశపడొద్దు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేకపోతే ఇక్కడ ఊళ్ళల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎక్కువ చత్తా చాటాలి. అరే ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికలు వస్తే మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో చేపట్టిన తర్వాత కేవలం 6 monthsకే 6 నెలలకే ఎంపీ ఎన్నికలు జరిగితే కేవలం మరి బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 స్థానాలే వచ్చింది. అదేంది మరి బీజేపీ అంత స్ట్రాంగ్ గా ఎట్లా ఉండిపోయింది? అంటే 6 నెలలకే ఇంత తేడా వస్తుందా? ఓటింగ్ పర్సంటేజ్ మనం ఇక్కడ క్లియర్ గా అధికారంలోకి వచ్చినాం, ఇక్కడ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి 8 స్థానాలే వచ్చినాయి, బీజేపీ కూడా 8 స్థానాలు కైవసం చేసుకున్నది. కాబట్టి వీటన్నిటి కూడా సుదీర్ఘంగా ఆలోచన చేసి రాష్ట్రాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలి అని సీక్రెట్ గా అయితే ఒక ఆపరేషన్ అయితే మరి అధిష్టానం చేసినట్లయితే కనబడతా ఉన్నది. సీక్రెట్ గా ఒక మీటింగ్ జరిగినట్లయితే సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతా ఉన్నది. మరి చూడాలి మిగతా అంశాల మీద. మరి రేవంత్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా మార్పులు చేర్పులు జరగబోతా ఉన్నాయా, మరి కొత్త మంత్రుల విషయంలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిసిసి కమిటీని పూర్తి చేయడం కానీ లేకపోతే ఇంకేమైనా కొత్త నిర్ణయాలు తీసుకోబోతా ఉంది అనేది కూడా కొంత మరి వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.